బిగ్ బాస్ కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? అవును, బిగ్ బాస్ లో కెప్టెన్ గా కళ్యాణ్ గెలవచ్చాడు. అలాగే డెమాన్ పవన్ లాస్ట్ వరకు వచ్చి పోరాడి ఓడిపోయాడని చెప్పవచ్చు. డెమాన్ పవన్ చాలా అద్భుతంగా ఆడాడు. కళ్యాణ్ కూడా అంతకంటే చాలా బాగా ఆడి కెప్టెన్ గా అయ్యాడు. మరి వీళ్ళు కెప్టెన్ ఎలా అయ్యాడు కళ్యాణ్, అలాగే డెమాన్ పవన్ ఎందుకు అలా ఓడిపోయాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారం నుంచి జరుగుతున్న ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు కెప్టెన్ అయ్యారు అన్న ఉత్కంఠకు తెరవీడింది. కెప్టెన్ కంటెండర్స్ గా ఉన్న వారిలో ఎవరినో ఒకరిని ఇద్దరిని ఎన్నుకోబడాలి అని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే కెప్టెన్ కంటెండర్స్ టాస్క్ లో లేనివారు ఎవరు? తనుజ, సుమన్ శెట్టి, అలాగే భరణి. వీరి ముగ్గురు చేతుల్లో ఫైనల్ కంటెండర్స్ ఎవరో పెట్టబడింది బిగ్ బాస్. అదేంటంటే ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి కోసం వీళ్ళు ముగ్గురు పోరాడి ఆ కత్తిని తీసుకొని ఆ కంటెండర్ టాస్క్ లో ఉన్న వారికి ఒకరికి ఆ కత్తి ఇవ్వాలి. ఆ కత్తి తీసుకున్న వాళ్ళు కంటెండర్స్ లో ఉన్న వారిలో ఎవరినో ఒకరిని గుచ్చి వారు ఎందుకు కెప్టెన్సీకి అర్హులు కాదో చెప్పాలి. అలా ఫస్ట్ వెళ్ళి కత్తి తీసుకుంది సుమన్ శెట్టి. ఆ సుమన్ శెట్టి వెళ్ళి ఎవరికి ఇస్తారంటే రీతుకి ఇస్తాడు. రీతు వెళ్ళి ఎవరిని పొడిచిందంటే మన సంజనాని పొడిచింది. సంజనాని పొడిచి చెప్పిన రీజన్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ కెప్టెన్ అయ్యారు, ఫస్ట్ కెప్టెన్ కూడా మీరు ఆడి గెలుచుకోలేదు, అలాగే మీరు వల్గర్ గా మాట్లాడుతున్నారు, అవి నాకు నచ్చలేదు అన్న రీజన్స్ చెప్పి ఆమెను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయబడుతుంది. ఆ తర్వాత కత్తి తీసుకుంది ఎవరంటే భరణి గారు తీసుకొని డెమాన్ పవన్ కి ఇవ్వడం జరుగుతుంది. డెమాన్ పవన్ వెళ్ళి ఎవరిని గుచ్చుతాడంటే మన ఇమాన్యుయల్ ని గుచ్చుతాడు. ఇమాన్యుయల్ కి గుచ్చి చెప్పిన రీజన్స్ ఏంటంటే, కంటెండర్ టాస్క్ లో నాకెప్పుడు నువ్వు హెల్ప్ చేయలేదు, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా హెల్ప్ చేయకుండా ఉన్నావు కాబట్టి నేను నిన్ను తీసుకున్నానని చెప్తాడు. అప్పుడు ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆయన కూడా గట్టిగానే డిఫైన్ చేసుకుంటాడు. కానీ ఇక అది ఫైనల్ కాల్ కాబట్టి ఆయన తప్పకుండా అందులో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కత్తి తీసుకుంది ఎవరంటే ఈమె తనుజ తీసుకొని ఎవరికి ఇస్తుందంటే మళ్ళీ రీతుకి ఇస్తుంది. మళ్ళీ రీతుకి ఇచ్చినప్పుడు రీతు ఏం చేస్తుందంటే దివ్యని పొడిచి టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయబడుతుంది. ఆ తర్వాత కత్తి తీసుకుంది ఎవరంటే మన సంజన గారు తీసుకుంటారు. సంజన గారు తీసుకొని ఆమె ఇప్పుడు కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్కి ఇచ్చినప్పుడు కళ్యాణ్ రీతుని పొడుస్తాడు. రీతుని పొడిచి రీతుని టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తాడు. ఇప్పుడు మిగిలింది ఎవరంటే డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ కి పెట్టిన టాస్క్ ఏంటంటే, రోడ్డు మీద గుంతలు ఉంటాయి. ఆ గుంతల్ని మన కంకర ఇసుకతో పూడ్చి పైనుంచి ప్యాచెస్ వేసి స్టిక్కర్ వేయాలి. ఈ టాస్క్ లో డెమాన్ పవన్ చాలా అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ 5 నిమిషాలు చూసినప్పుడు డెమాన్ పవన్ గెలవబోతున్నాడు, కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు అని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ లాస్ట్ మూమెంట్ లో డెమాన్ పవన్ కి బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఆయన చాలా బాధపడుతూ అసలు ఆడలేకపోతున్నాడు. చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ వస్తుంది. ఆయన పండుకొని మరీ ట్రై చేస్తాడు. లిటర్లీ ఇక ఆయన వల్ల కాలేక గివ్ అప్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. డెమాన్ పవన్ కి చాలా గట్టి పోటీ ఇచ్చాడు. లాస్ట్ వరకు ట్రై చేశాడు, కానీ డెమాన్ పవన్ వల్ల కాలేదు. కళ్యాణ్ విన్ కాబడ్డాడు. కళ్యాణ్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. కళ్యాణ్ గెలుస్తాడు ఆటోమేటిక్ గా. కళ్యాణ్ ఎందుకంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, ఆయనకు ఆల్రెడీ ఇలాంటి పనులు చేసి ఉంటాడు కాబట్టి ఆయనకు
గెలిచే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. డెమాన్ పవన్ ఇంత అద్భుతంగా ఆడతాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఆడాడు. మొత్తానికైతే కెప్టెన్ డెమాన్ పవన్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడు. డెమాన్ పవన్ ఓడిపోయాడు. అప్పుడు డెమాన్ పవన్ చాలా ఏడ్చాడు. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను. కానీ ఈ పెయిన్ వల్ల నేను గివ్ అప్ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నాడో అని రీతు దగ్గర చాలా బాధపడతాడు. గేమ్ ఆడేటప్పుడు రీతు కూడా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. మన వాష్‌రూమ్స్ లోకి వెళ్ళి దేవుణ్ణి ప్రేయర్ చేస్తూ గెలవాలి అని మొక్కుకుంటూ ఏడిచింది. పాపం అప్పుడు చాలా బాధ అనిపించింది. డెమాన్ పవన్‌ని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది బ్యాడ్ లక్ అనుకోవాలి పాపం. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి బిగ్ బాస్ తీసుకెళ్లడం జరిగింది. ఆయన సజెషన్స్ ప్రకారం ఆయన నడుముకి బెల్ట్ వేసుకోవడం జరిగింది. మరి చూడాలి ఈయన ఆట మీద ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే తక్కువ అవుతుందా అన్నది చూడాలి. ఇదండి ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్. మొత్తానికైతే మన కళ్యాణ్ కెప్టెన్ కాబడ్డాడు. ఆయనకు ఇమ్యూనిటీ రాబడింది. మరి చూడాలి ఈ బిగ్ బాస్ 9 సాటర్డే ఎపిసోడ్‌లో మరి మన నాగార్జున గారు ఎవరికి క్లాస్ పీకుతాడు, ఎవరిని మెచ్చుకుంటాడు అన్నది అప్డేట్స్ నేను మళ్ళీ సాయంత్రం వరకు మీకు ఇస్తాను. మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.